నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ సార్. నా పేరు గణేష్ పూణెం. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వస్తున్నా సార్. నేను పవర్ సెక్టార్ ఆస్పిరెంట్ సార్. మాకు ఏఈ ఎగ్జామ్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ జెన్కోలో 2024లో జూలై 14న జరిగింది సార్ లాస్ట్ ఎగ్జామ్. అది జరిగిన తర్వాత జాబ్ క్యాలెండర్ అంటూ జూలై 24th సార్, జూలై 24th 2024. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ అనేది ఉన్నదన్న విషయం తెలిసి ఎలాగ కంటిన్యూషన్లో ఉన్న ప్రిపరేషన్లో సరే కొన్ని మార్కులతో పోయిందని చెప్పేసి నేనే కాదు సార్, ఇది నా ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ అందరికీ సంబంధించిన సమస్య సార్ ఇది. అయితే ఆ తర్వాత మనం ప్రిపరేషన్లో ఉంటే ఈ వచ్చే నోటిఫికేషన్స్లోనే ఎలాగైనా బయటపడతామని వాళ్ళు జాబ్ క్యాలెండర్లో పవర్ సెక్టార్ సెకండ్ లిస్టులో ఉంది. మన జాబ్ క్యాలెండర్ లిస్టులో సెకండ్ నెంబర్గా ఉంది సార్. అది మాది ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో ఈ డిపార్ట్మెంట్లో పవర్ సెక్టార్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో అది చూసిన తర్వాత ఏమైందంటే ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వారందరూ కంటిన్యూ చేయడానికి ఆలోచించుకొని ఉన్నారు సార్ మ్యాక్సిమం. అంటే జూలై 24th 2020 వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తాము, జనవరి 25న ఎగ్జామ్ పెడతామని ఇచ్చారు. ఎస్ సార్. రాలేదా నోటిఫికేషన్? రాలేదు సార్. అది జాబ్ క్యాలెండర్ అప్పుడు డిక్లేర్ చేసింది కానీ రాలేదు సార్. అసెంబ్లీలో పెట్టిన దాంట్లో చెప్పారు కానీ నిజంగా నోటిఫికేషన్ రాలేదు. సో మీరేంటంటే జాబ్ క్యాలెండర్లో రూమ్ కిరాయిలు తీసుకొని ఇక్కడనే ఉండి చదువుకుంటున్నారు. యూఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్. కానీ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ను కూడా అమలు చేయలేదు. అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా నోటిఫికేషన్ రాలేదు అని మీరు ఏఈల తరఫున, నిరుద్యోగ ఏఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు. అదే సార్. ఇంకొకటి సార్, అక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళ లాస్ట్ 2020 జూలైలో క్లోజ్ అయినాక జెన్కో ఎగ్జామ్, ఆ తర్వాత మేము కొనసాగించినాం సార్. దాదాపు 10 months దాటింది సార్. ఈ 10 months అప్పులు చేస్తూ కూర్చోవాలి మేము. అది మా బాధ. ఈ క్యాలెండర్లో కానీ ఇటువంటి విషయం అనేది లేకపోతే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకొని బతికే వాళ్ళం సార్. ఇది ఆ తర్వాత మేము కంటిన్యూస్గా రకరకాల ఈ పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్ స్టాండ్. ముఖ్యమంత్రి ఏమో మరి మీరే ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుండ్రు, ఇప్పుడే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తుండ్రు, నోటిఫికేషన్లు ఇవ్వద్దని మీరు ధర్నాలు చేస్తుండట కదా. అలాంటిది అయితే ఏం లేదు సార్. నిరుద్యోగుల నుండి మరి వాళ్ళకి ఆ మాట ముఖ్యమంత్రి రోజు టీవీలో మాట్లాడుతుండు కదా, మాట్లాడుతున్నారు సార్. అది నోటిఫికేషన్లు ఇవ్వద్దని, నోటిఫికేషన్లు మాకు వద్దని నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తుండ్రు, ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తుండ్రు అంటున్నారు. అది మరి ఎవరు చేస్తుండ్రు అనేది వాళ్ళకే తెలియదు. అది వాళ్ళు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వమంటున్నారా వద్దంటున్నారా? మాకు కావాలా సార్ నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. కావాలా సార్? అడగడానికే వచ్చిండ్రు. అవును సార్. సో రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు వద్దని చెప్పేదంతా శుద్ధ అబద్ధం. అవును సార్, అబద్ధం మీరు చెప్పేది. అవును సార్. యూ వాంట్ నోటిఫికేషన్? ఎస్ సార్, వీ వాంట్ నోటిఫికేషన్స్ సార్. అయితే నోటిఫికేషన్స్ ఇస్తే సార్ మేము ఆ ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్నందుకు కొన్ని అప్పులు చేసుకొని ఇటుపక్క క్యారీ చేస్తున్నాం సార్. వాళ్ళు ఎప్పుడు ఇస్తారని చూస్తున్నాం. ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. రకరకాల డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయినాం. వాళ్ళని అడిగితే త్వరలో అని చెప్తున్నారు సార్. త్వరలో అనే మాట మాకు నిద్ర లేకుండా చేస్తుంది నైట్. ఎప్పుడు త్వరలో అంటే ఎప్పుడు, ఎన్నాళ్ళు చూడాలి? ఇది ఒక భయంకరమైన ఒక భూతపదంలాగా అనిపిస్తుంది సార్ అందరికీ, నిరుద్యోగులకి. సో ఈ మా పవర్ సెక్టార్లో ఉన్నటువంటి 5300 పోస్టులు సుమారుగా ఉన్నాయి సార్. అవన్నీ ఇస్తామని అంటున్నారు. మరి అవి ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతున్నారు. అవును సార్. సో ఇంకొకటి నేను అడుగుతాను, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో పెట్టినటువంటి జాబ్ క్యాలెండర్ నా దగ్గర ఉంది సార్. ఐ విల్ రీడ్ అవుట్. ఇందులో ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా ఒకటి చెప్పండి నాకు. గ్రూప్ 2 సర్వీసెస్ అది పాతది. సో కొత్తగా చెప్పింది ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తర్వాత గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, వచ్చిందా? రాలేదు సార్. అది కూడా రాలేదు. అక్టోబర్లో ఇస్తాం, జనవరిలో ఎగ్జామ్ పెడతామన్నారు. అవును సార్. రాలేదు. దెన్ దాని తర్వాత గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సి ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. రాలేదు సార్. రాలేదా? ఇది కూడా ఇవ్వలేదు. నో. తర్వాత గెజిటెడ్ స్కేల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్ డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్స్, సొసైటీస్. ఇదేమైనా వచ్చిందా? రాలేదు సార్. ఇది కూడా రాలేదు. ఇది ఎప్పుడు ఇస్తామన్నారంటే జనవరి 25లో నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతామన్నారు. రాలేదు. రాలేదు సార్. దీని తర్వాత డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 25లో నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతామన్నారు. రాలేదు సార్. ఇదేనా పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చి మీకు మెగా డిఎస్సి అని మాట ఇచ్చిండు మీరు చర్చలకు పోయినప్పుడు?
మెగా డిఎస్సి అని మాట ఇచ్చిన పొన్నం మర్చిపోయిండు, అసెంబ్లీలో పెట్టిండ్రు, ఇక్కడ కూడా మాట తప్పిండ్రు. దెన్ దీని తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో పెట్టారు, ఇది కూడా రాలేదు. సో ఏ నోటిఫికేషన్ ఇంకా ఏమున్నాయి ఇలా? నోటిఫికేషన్ తర్వాత ఇంకోటి ఏమన్నారంటే ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్స్ ఏప్రిల్ 25 నోటిఫికేషన్ ఇస్తాము అన్నారు, రాలేదా ఎస్ఐలది? తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఈక్వలెంట్ పోస్ట్ ఇది ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. సో ఇప్పుడు ఇది కూడా నో. తర్వాత అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజ్, అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కూర్చోరా డిగ్రీ లెక్చరర్స్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఇదేమన్నా వచ్చిందా? జూన్ 25లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇది కూడా రాలేదు, నో. ఓకే. దెన్ Group 2 including the forest range officers, all 16 category of posts mentioned in GO 55 మే 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇది కూడా రాలేదు. సార్ ఈ GO 29 అనేటువంటిది మరణ శాసనం అయింది సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు GO 55 అనేటువంటిది ఉండే సార్. ఈ దగాకోరు ప్రభుత్వం వచ్చిన తర్వాత GO 29ని అసలు తీసుకొచ్చి ఏ ఒక్కరికి చెప్పకుండా దాచిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది సార్. GO 29ని వెంటనే రద్దు చేయాలనేటువంటిది ఇది చాలా మెయిన్ డిమాండ్ సార్. థ్యాంక్ యూ సార్. దీన్ని మీరు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా దళిత నాయకుడు, వారికి కలవలేదా మీరు? ఎన్నోసార్లు కలిసినాం సార్. అక్కడ వెళ్ళి కలిసినప్పుడు కొంతమంది దళిత నాయకులను కలిసినాం, అప్పర్ క్యాస్ట్ వాళ్ళని కూడా కలిసినాం. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏమంటారంటే మేము దీని మీద మాట్లాడితే మాకు నెగిటివ్ అవుతుంది కాబట్టి దీన్ని మేము మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి సైడ్ ట్రాక్ చేస్తాం. గౌరవ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అందులో ఎంతమంది అయితే కేసు పెట్టారో వాళ్ళందరి పేరు రిలీజ్ ఇచ్చిన తర్వాత మీకు దమ్ముంటే మీరు లిస్ట్ మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకోండి అని చెప్పి కూడా మాకు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళే కదా ఆ రోజు GO 29 తీసుకొచ్చారు, అది మంచిదని చెప్తా ఉన్నారు. కానీ GO 55 అనేటువంటిది కరెక్ట్ సార్. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ నియామకాల కోసం ఇచ్చిన GO 55 దళిత గిరిజన బీసీలందరికీ మేలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చి తెచ్చిన GO 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుంది. ఇది యూ వాంట్ టు సే రైట్? బట్టి విక్రమార్క దగ్గర గారికి నేను స్వయంగా వెళ్ళినాను సార్ కొంతమందితో. సో అక్కడ మేము చెప్పడం జరిగింది GO 29 వల్ల ఇట్లా నష్టపోతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే వాళ్ళన్నారు ఇది బీఆర్ఎస్ మీతో కావాలని అట్లా విషప్రచారం చేపిస్తుంది, మేము అట్లాంటిది ఏం తీసుకురాలేదు, నోటిఫికేషన్స్ కూడా అన్నీ కరెక్ట్గానే ఇస్తున్నామని చెప్పడం జరిగింది సార్. బట్ యాక్చువల్గా ఏం జరిగింది మీకు తెలుసు కదా, మీరు చెప్పండి. అవును సార్. GO 55 సింపుల్ GO 55 ఏంటంటే 100 ఉద్యోగాల్లో మొదటి 50 ఉద్యోగాలు ఓపెన్ టు ఆల్. ఆ 50 మెరిట్లో ఓసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు. వాళ్ళకి మెరిట్ కింద ఉద్యోగం వచ్చినట్టు అవుతుంది. మిగతా 50 ఉద్యోగాలను మనకున్న రిజర్వేషన్ ప్రకారంగా నియామకం చేయాలి. ఇది GO 55 ఫెసిలిటేట్ చేసింది. GO 29కి పోతే ఏమవుతుంది అంటే మొదటి 50లో సపోజ్ ఒక 4 ఎస్సీలకు ఉద్యోగం వచ్చిందనుకో, వీళ్ళు ఏం చేస్తుండ్రు 16 రిజర్వేషన్ ఎస్సీలకు, 16లో నుంచి 4 తీసి 12 మాత్రమే ఇస్తున్నారు. కానీ GO 55 ఏం చెప్తుందంటే మొదటి 50 లెక్క పెట్టము, అది మెరిటు, అందులో అందరూ రావచ్చు, ఈ కింది 50లో 16 ఎస్సీలకు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాలి, 10 ఎస్టీలకు పక్కకు పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అనేది GO 55 చెప్పింది. కానీ కాంగ్రెస్ తెచ్చిన GO 29 ఏం చేస్తుంది అంటే సపోజు ఒక పిల్లోడు ఎస్టీ పిల్లోడు బాగా మెరిట్లో అమ్మాయి బాగా చదివి మెరిట్లో 2 ఉద్యోగాలు వచ్చినాయి మొదటి 50లో, అప్పుడు 10 రావాలి కదా, ఆ 2 వచ్చినాయి కదా 8 ఇస్తా అంటుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏమన్నదంటే ఆ 2 మెరిట్లు వచ్చింది వాళ్ళ తెలివితేటలతో వచ్చినాయి, అది రిజర్వేషన్లో రాదు, కింది 50లో వాళ్ళకు 10 లెక్కబెట్టి ఎస్టీలకు ఇవ్వాలని చెప్పింది బీఆర్ఎస్.
కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుందంటే వీళ్ళు ఇచ్చిన జీవో 29లో ఆ 2 తీసేసి 8 మాత్రమే ఇస్తామంటున్నారు. అవును. ఇది మరి ఎందుకు వాళ్ళకి అర్థమవుతలేదో తెలియట్లేదు. మళ్ళీ దాంట్లో ఇంకో ఇష్యూ ఏంటంటే సార్, గ్రూప్ 1లో 2 హాల్ టికెట్స్ ఇచ్చినారు. యూపీఎస్సీ మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండ్సే ఒక్క హాల్ టికెట్ ఇస్తే వీళ్ళు 2 హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చినారో కూడా మాకు చెప్పలేదు సార్ ఇంతవరకు. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడు, నువ్వు మాట్లాడబోతాను. ఉమెన్ రిజర్వేషన్ క్విక్గా చెప్పండి. అండ్ ఇంకొకటి ఈ జీవో 3 అనేది ఇచ్చారు సార్, జీవో 3, జీవో 35 అని ఇచ్చారు. సో అందులో 33% ఉమెన్ రిజర్వేషన్, ఎందుకంటే వర్టికల్ నుంచి హారిజాంటల్కి చేంజ్ చేశారు సార్. హారిజాంటల్ చేంజ్ చేసిన తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది. 33% ఇవ్వాలి, అడిక్వసీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కదా సార్. ఇప్పుడు గ్రూప్ 2లో, గ్రూప్ 3లో అది లేదు. గ్రూప్ 1లో అంటే మెరిట్లో వచ్చారు ఉమెన్ కాబట్టి అది ఫుల్ఫిల్ అయింది. కానీ గ్రూప్ 2లో, గ్రూప్ 3లో అలా జరగలేదు సార్. సో ఆల్మోస్ట్ ఒక గ్రూప్ 2లోనే 80 ఉమెన్ క్యాండిడేట్స్ లాస్ అయిపోయినారు అనమాట జాబ్. అందులో ఎక్కువ ఏమంటారు నష్టపోయింది ఎవరు అంటే ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చిన ఉమెన్ లాస్ అయినారు సార్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం అవుతుంది సార్. మేము టీజీపీఎస్సీని కన్సల్ట్ అయినా కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మాకు ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వలేదు, మీరు గైడ్ లైన్స్ తెచ్చుకోండి మేము చేస్తాం అంటే ఇది ఇంటర్నల్ మ్యానిపులేషన్ అయితే జరిగింది సార్ ఖచ్చితంగా. సో అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ సార్. థ్యాంక్ యూ. షార్ట్గా మాట్లాడండి బేటా, సబ్జెక్ట్ రిపిటేషన్ లేకుండా చెప్పండి. సార్ నా పేరు క్రాంతి సార్, నేను జోగులాంబ గద్వాల నుంచి వచ్చినా సార్. క్రాంతి సార్. ఓకే సార్, ఇది జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా 10,954 పోస్టులు గ్రామ పాలనా అధికారుల పోస్టులు ఉన్నాయి సార్. అవి అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని ఒక 3,500 మంది క్వాలిఫైయర్, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత 3,550 మంది క్వాలిఫైయర్ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నావో 7,404 పోస్టులు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల నుంచి భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఈ అంశం ఏదైతే ఉందో జీపీఓ అనే అంశం అనేది జాబ్ క్యాలెండర్కి సంబంధం లేని విషయం సార్. ఇది సంబంధం లేని విషయం. వీళ్ళు ఈ 3,550 మంది ఇచ్చిన తర్వాత వెంటనే 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సార్. ఇంకో కుట్ర ఏం జరుగుతుందంటే సార్, ఈ 3,550 మంది మిగతా పోయిన తర్వాత కూడా మిగతా సిబ్బంది నుంచే ఈ జీపీఓలో తీసుకోవాలని ఒక ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మరి ఆ కుట్ర ఎందుకు చేస్తుందో కూడా అర్థం కావట్లేదు సార్. ఈ 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ జీపీఓ అధికారులు అభ్యర్థులు అన్ని జిల్లా కలెక్టర్లో కూడా మేము వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ ఆఫీసర్. అవును సార్. సో 7,404 ఖాళీలను నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టాలని మీ డిమాండ్. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక ఆ రోజు బట్టి గారు మాట ఇచ్చిండ్రు, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే పిలవాలి. ఒక ఇంపార్టెంట్ విషయం సార్, ప్రభుత్వం ఈ జీపీఓ అధికారులను తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణిని రద్దు చేసింది సార్. రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. వీళ్ళ ప్రధాన అంశం ఏంటంటే భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలంటే గ్రామ పాలన అధికారుల వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి భూభారతి పటిష్టంగా అమలు చేయాలంటే దానిలో సిబ్బంది లేకపోతే నువ్వు ఏ విధంగా అమలు చేస్తావు, నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం సార్. కాబట్టి 100% 7,404 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చి నిరుద్యోగుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని మా ప్రధాన డిమాండ్ సార్. ఓకే క్రాంతి, థ్యాంక్ యూ. లాస్ట్ ఇంకా 1 or 2 మాట్లాడి క్లోజ్ చేద్దాం. ముందుగా పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు మల్లేష్ సార్, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను సార్, డిఎస్సి ఆస్పిరెంట్. గత 6 నుంచి 7 సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్. మా డిఎస్సి బాధ అయితే అది వర్ణనాతీతం సార్. ఎందుకంటే చాలామంది ఉమెన్స్ మాకు ఆస్పిరెంట్స్ ఉంటారు సార్. కోచింగ్ సెంటర్లలో 24 గంటలు వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్న పిల్లలు ఉన్నా అలాగే ప్రిపేర్ అయినా మాకు చివరికి మిగిలింది ఏమీ లేదు సార్. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను చూపించి నామమాత్ర పోస్టులు ఒక 5,000 పోస్టులు మాత్రమే యాడ్ చేసి మాకు ఎలక్షన్ ముందట మెగా డిఎస్సి ఇస్తాం మీకు, మాకు సపోర్ట్ చేయండి అని మమ్మల్ని అంతా మభ్యపెట్టి తర్వాత వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదంటే సార్ ఏమీ ఇవ్వలేదు. నామమాత్రం 5,000 పోస్టులు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ 6,000 పైచిలకు పోస్టులు నోటిఫికేషన్ జారీ చేస్తే వీళ్ళు ఇచ్చింది నామమాత్రంగా 5,000 కలిపి దాన్ని మెగా డిఎస్సిగా చేసి నోటిఫికేషన్ ఎలక్షన్ ముందట ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు ఇచ్చిన మెగా డిఎస్సి దాంట్లో ఏమీ లేదు సార్. ఇంకొకటి
ఇప్పుడు ఈ మధ్యన రివ్యూ మీటింగ్స్ జరుపుతున్నారు సార్ ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి అడ్వైజర్లు ఎవరో ఆయనకు సో ఉందో లేదో తెలియదు సార్. విద్యాశాఖ మీద రివ్యూ జరిగేటప్పుడు కనీసం టీచర్స్ వేకెన్సీ ఎంత ఉంది, మన రాష్ట్రంలో ఎంత ఫిల్ చేయాలి, ఆర్టీ యాక్ట్ ప్రకారం సార్ మినిమం 2009 ఆర్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26 ప్రకారం టీచర్స్ వేకెన్సీ 10% మించకూడదు సార్. 10% మించితే వెంటనే ఫిల్అప్ చేయాలి సార్. మరి రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడతారో తెలియదు సార్. వాళ్ళ అడ్వైజర్లను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి సార్. వాళ్ళ అడ్వైజర్లు ఎవరున్నారో గ్రౌండ్ రిపోర్ట్లో వేరే ఉంది సార్. వాళ్ళ ప్రభుత్వం పైన వాళ్ళకి ఇచ్చే అడ్వైజర్లు ఎవరో, మేము నిరుద్యోగులం ధర్నా చేస్తుంటే ఆయనకు ఉద్యోగాలు వద్దని చేస్తున్నామంట. ఎవరు చెప్తున్నారు సార్? ఎవరున్నారు అడ్వైజర్లు ఆయనకు? ఫస్ట్ అడ్వైజర్లు మార్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా 25,000 టీచర్ ఉద్యోగాలతో అవును సార్, మెగా డిఎస్సి డిమాండ్. అవును సార్. లాస్ట్ ఎవరన్నా ఒక్కరు, ఇంకా చాలు బెట, ఎవరన్నా ఒక్కరు మాట్లాడండి మనకి లాస్ట్. సార్ నా పేరు శరత్ సార్, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఫస్ట్ ఇయర్ వికారాబాద్ సార్, వికారాబాద్ పరిగి మండల్ నస్కల్ విలేజ్. అయితే సార్ మేము క్యాంపస్కి వచ్చిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఓట్లు కావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది సార్. మాట్లాడి నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను వేస్తా అని మాకు హామీ ఇచ్చి పోయింది సార్. ఇప్పటి వరకు దాని గురించి అసలు మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మాట్లాడినా అసలు దాని గురించి మాట్లాడట్లేదు. ఇంకోటి ఏంటి సార్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 18,000 కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ వేసిందో వాటిని మేమే వేసినామని చెప్పేసి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చుకున్నాడు. ఇంకోటి అడిగినాం సార్ చాలాసార్లు, మోతిలాల్ విదర్లం అందరం వెళ్ళి అడిగినాము. ఎన్నిసార్లు అడిగినా అతను వద్దంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్ని దొంగ మాటలు దొంగ లెక్కలు మాట్లాడుతున్నాడు సార్. అప్పుడేమో నమ్మించి మోసం చేసిండు. మేము పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 11 వరకు సార్ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటాము. అప్పుడు లైబ్రరీలో చదువుతుంటే వచ్చిండు సార్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసిర్రు. ఇప్పుడు నోటిఫికేషన్ అడిగితే వేస్తలేరు. ఏం చెప్పినప్పుడు వచ్చి లైబ్రరీకి వచ్చి సార్ మీకు పోస్టులు వేస్తాము, మీకు 2 నెలల్లో 3 నెలల్లో అన్నీ ఫిల్ చేస్తాము, నోటిఫికేషన్ అన్నీ వేస్తామని చెప్పారు. ఇప్పుడేమో వాడి గురించి మాట్లాడుతుంటే అసలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఉద్యోగాలు విద్యార్థులు వద్దంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకోటి సార్, ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమంటుండ్రా వద్దంటుండ్రా? మాకు కావాలి సార్, ఉద్యోగాల నోటిఫికేషన్ కావాలి. ఇంకోటి సార్, మేము పూర్ బ్యాక్గ్రౌండ్ సార్ మాది. మేము చదువుకోవాలి అంటే డబ్బులు కావాలి సార్. మేము చదువుకోవాలంటే ఎక్స్పెన్సివ్